Okay, let's see the today's news issue. So, what's the news? Actually, there is a plane crash in Ahmedabad. After a takeoff, there is some technical glitches or something. We don't know exact reason because we should get the black box. What is black box? Black box అయితే black box is nothing but a something like aeroplane recorder, voice recorder. Everything will be recorded and it will withstand high temperatures around 5000 degrees. And it records everything in the cockpit voice recorder. కాక్పిట్ అంటే తెలుసు కదమ్మా, ఈ ఏరియాలో పైలట్స్ వచ్చిన ఏరియానే కాక్పిట్ అంటారు. ఆ బ్లాక్ బాక్స్ వస్తే తప్ప మనం చెప్పలేం యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ఇట్. Boeing team has came to India, planning to come to India about the mishap. So what's the issue? After takeoff, the plane has crashed. You choose on our video within 40 seconds. ఇది మీకు అసలు యాక్సిడెంట్ ఏంటి ఇదేంటి. And there is Vijay Rupani, XCM is in the plane, on the plane. And many people has died, around 240 members has been dead, 240 250, and only one has survived. దూకేశాడమ్మా, he jumped emergency window నుంచి దూకేశాడు. అదృష్టం. Even he fell down on the bushes something. అదే మీకు ఏ బిల్డింగ్ కో లేకపోతే ఏదన్నా ఇఫ్ ఎనీ రోడ్ ఆర్ సంథింగ్ he would have died. He survived. He made very healthy and fit and luck favored him. లేవు he walked, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. It's not that easy. And 5 members students has been killed in the medical body. ఒక పీజీ హాస్టల్ ఉందంట, పీజీ రెసిడెంట్స్ కాలేజ్ లో పీజీ రెసిడెన్స్ కదా అది, పీజీ రెసిడెన్స్ బిల్డింగ్ ఇన్ ఏ కాలేజ్. ప్లేన్ హ్యాస్ బిన్ క్రాష్ ఇన్ టు దట్, కరెక్ట్ గా మెస్ లో క్రాష్ అయింది కదా, ప్లేన్ హ్యాస్ క్రాష్ ఇన్ టు దట్ మెస్. And 5 members within that there is a PG resident doctor and his wife are dead. ఇంకా మీకు ఇది preliminary information. And coming to the and what next? This is Boeing Dreamliner 787. మీకు 787 ఫ్లైట్ ఎలా ఉంటుందండి, ఇదే ఆ ఫ్లైట్. జస్ట్ ఫర్ నేమ్ సేక్ ఐఎమ్ షోయింగ్ దిస్. ఏరోప్లేన్ క్రాష్ అయింది కదా, దిస్ ద ఫ్లైట్. మీకు పంపించాను కదండి. Boeing planes are manufactured from US. That is nothing but Seattle region లో, అంటే వాషింగ్టన్ స్టేట్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు బోయింగ్. అండ్ ఎయిర్బస్ ఈస్ ఫ్రమ్ యూరోప్. ఎయిర్బస్ యూరోప్, EU. బోయింగ్ ఈస్ ఫ్రమ్ US. పాతదండి, 2014 యూజ్డ్ మోడల్. మెయిన్ ఇష్యూ అక్కడే వస్తుంది. మనం ఏంటంటే సెకండ్ హ్యాండ్ తెచ్చుకుంటాం, చీప్ లో వస్తుంది, వాళ్ళు వాడేది పడేసిందని. ఇదండి డ్రీమ్లైనర్ 787. ఇదే క్రాష్ అయింది. ఆల్రెడీ ఇట్ హ్యాస్ సమ్ ఇష్యూస్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇష్యూస్ ఇన్ పాస్ట్ డిసెంబర్, కానీ దే హావ్ గాన్ విత్ ఇట్. ఓకే, కమింగ్ టు సబ్జెక్ట్. ఇష్యూ అయిపోయింది, కాకపోతే మనం ఏ యాంగిల్ చూడాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సివిల్ ఏవియేషన్ ఇన్ ఇండియా.
దీన్ని 2 types కింద డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ స్కెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ క్యారియర్స్, ప్యాసింజర్ క్యారియర్స్ అంటే స్కెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటారు వాటి. అండ్ నెక్స్ట్ ఈజ్ నాన్ స్కెడ్యూల్డ్ చార్టర్ ఆపరేటర్స్. అంటే మీకు ఎలా వస్తుందంటే చాలా మంది కంపెనీ సిఇఓస్ కి ఆర్ బిగ్ పొలిటీషియన్స్ కి వాళ్ళందరికీ చార్టర్ ఫ్లైట్స్ ఉంటాయి. చీప్ ఫ్లైట్స్, చార్టర్ ఫ్లైట్స్ అరౌండ్ 5 to 10 crores, some 20 to 30 crores చిన్న సైజ్ ఫ్లైట్స్ ఉంటాయి. ఆల్సో యూ విల్ హ్యావ్ సమ్ హెలికాప్టర్స్, పర్సనల్ హెలికాప్టర్స్. బిలా మూవీ చూసారా? దానిలో ప్రభాస్ గీత చూసారా? పర్సనల్ హెలికాప్టర్స్, మస్కిటో. అండ్ యూ హ్యావ్ ఎయిర్ టాక్సీ ఆపరేటర్స్ అండ్ ఎయిర్ కార్గో. ఎయిర్ కార్గో అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కి, గూడ్స్ అండ్ ఎయిర్ టాక్సీ ఆపరేటర్స్. నౌడేస్ ఇట్ ఇస్ బికమ్ ద ఫేమస్ ఎయిర్ టాక్సీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెలికాప్టర్స్, మీకు హ్యాండ్ పవన్స్ అని ఒక హ్యాండ్ పవన్స్ పవన్ హ్యాండ్స్ అని ఒక కంపెనీ ఉండేది ఇదివరకు. పవన్ హ్యాండ్స్ it operates from one area to other area, small distance, around 10 to 20 kilometers. Hilly regions అనుకుంటున్నామ్మా, hilly regions. అనుకోండి, ఇంకా మొదలు పెట్టలేదండి. ఇదే లేట్ అవుతుంది మీకు కూడా. నేను లేట్గా వస్తానన్నా, ఇంకవలేదా? ఓకే, దీస్ పవన్ హ్యాండ్స్. మీకు ఇలా హెలికాప్టర్స్ కానీ సర్వీసెస్ ఆర్ చార్టర్ ఫ్లైట్స్ ఎక్సెట్రా, ఇవి మిగతావి నాన్ స్కెడ్యూల్ చార్టర్ ఆపరేటర్స్. అండ్ trainee aeroplanes, training pilots need some specific hours, 5,500 plus hours training to start as a co-pilot. For example, they have asked a bid in 2025 Dornier aircraft. Dornier aircraft is nothing but it's a part of training and patrolling. ప్యాట్రోల్ తెలుసు కదండి, మెరైన్ పెట్రోల్. మీకు ఈ క్వశ్చన్ వచ్చింది 2025 అబౌట్ ద డ్రోనియర్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, I'm coming to the main issue. What is a regulatory body? అంటే the body which regulates the civil aviation sector. If it is international, it is International Civil Aviation Organization. International Civil Aviation Organization. It organizes the international planes, international routes, and international. It coordinates with the country-specific controlling agencies. For example, DGCA, Director General of Civil Aviation in India. అలా వాటితో ఏం చేస్తుందంటే ఇది ఆర్గనైజ్ చేస్తుంది. ఇట్ కోఆపరేట్స్ అండ్ కొలాబరేట్స్ ఫర్ సేక్ ఆఫ్ ఎయిర్ సేఫ్టీ మెజర్స్. తర్వాత ఇన్ ఇండియా వీ హ్యావ్ DGCA, Directorate General of Civil Aviation. Air safety and precautions guidelines, and so it has some sort of jurisdiction. Even it can cancel the licenses of specific persons or specific airlines to penalize. అదవుతుందమ్మా. ఇండియాలో అయితే DGCA, ఇంటర్నేషనల్ అయితే ICAO. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ మీకు DGCA కిందే వస్తాయండి. మీరు ప్రైవేట్ ఫ్లైట్స్ తీసుకోండి, ఈవెన్ you take something like helicopters, because DGCA guidelines, they should follow ATC rules, air traffic control rules. Nothing but at what direction they are going, they should inform the ATC,
the altitude to prevent the collision. Other organizations related to civil aviation in India. Bureau of Civil Aviation Security, responsible for transport. Idanతా important kadandi. Airports Authority of India, responsible for airport maintenance. Just for namesake istana. It's not that important. Nowhere it will come. Prelims radu, means radu. Because it is technicality. Just for namesake I'm giving. Yeah. What is the aviation sector in India? Aviation growth and market. Third largest aviation sector in the world globally, and to become second largest by 2030. After China, India will become the second largest by 2030. Okay. Then passenger handling, traffic handling. 341 million passengers in 23-24. మీకు ఇవి గుర్తుపెట్టుకోండి, థర్డ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ బై 2030 and 340, around 340. It will be used to write in any question, air safety or any question related to airways. And this is not that important. Director General of Civil Aviation, this is important. Airports and infrastructure. You need UDAN. उड़े देश का आम नागरिक అంటే yeah, for the common man. So what does the government do? The government gives the subsidy or rebate or subsidy in domestic routes only, in specific domestic routes, to increase the aviation industry, to habituate the common man. And common man ki airways ni alawat cheyadaniki, airways air travel ni alawat cheyadaniki, generally common man has been a notion like airways is very costly. At times you feel like second AC kan airways chala at times cheap ga untundi. Meeku second AC first AC ante inka chala costly kada, airways kan costly air travel kanna. So idanamata, to give the subsidy for domestic routes only, international routes undadandi, idi only domestic routes lone, adi kuda specific routes government mentions, and to increase the aviation sector profitability. उड़े देश का आम नागरिक, ఇక్కడ ఉంది చూడండి, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ కాంపిటేటివ్ బూస్టింగ్ కోసం. It allows 100% FDA in air transport, FDA policy. Yeah, ఏం చాలండి మీకు, enough. So what are the concerns? Concerns in the aviation sector because of recent accidents. What are the concerns? Actually, why the accidents are happening? The main issue. Manaki accident in tarvata we should see in the examiner lens. Ante what are the factors, mitigation measures. Ante kada. Meeku avi rayadaniki meeku konni points kavali. Concerns ante runway safety. 50% accidents అనేవి రన్వే మీద జరుగుతాయి, either టేక్ ఆఫ్ ఆర్ ల్యాండింగ్. ఇప్పుడు జరిగింది కూడా టేక్ ఆఫ్ దగ్గర. బికాస్ ఆఫ్ బ్యాలెన్స్, అంత హ్యూజ్ బాడీ మీకు బ్యాలెన్స్ చేయాలంటే రన్వే పైన అంత ఈజీ కదండి. మీకు టేక్ ఆఫ్ అంటే యూ షుడ్ బ్యాలెన్స్ ఇన్ ద ఎయిర్. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ పైలట్ అయినా సరే, ఇఫ్ ఎనీ డ్యూ టు టెక్నికల్ గ్లిచ్ ఆర్ ఎనీ వెదర్ ఆర్ ఎనీ బర్డ్ హిట్టింగ్, యూ కాంట్ ఎనీథింగ్. బికాస్ ఆన్ రోడ్ అంటే మీ గ్రిప్ ఉంటుంది, ఎయిర్వేస్ లో ఏమన్నా మీ గ్రిప్, గ్రావిటీ. అండ్ ఎగ్జాంపుల్ కోజికోడ్ లో కూడా మీరు రన్వేలో స్లిప్ అయిపోయింది. ఈవెన్ ఇన్ గోవా ఆర్ మంగళూరు ద రన్వే ఈజ్ వెరీ నేరో, చాలా తక్కువగా ఉంటుంది రన్వే. మీరు స్కిడ్ అయిపోతుంది రన్వే పైన మంగళూరులో, తెలుసు కదా. అండ్ యూ హ్యావ్ బోర్డ్ స్ట్రైక్స్, రన్వే ఒకటి, తర్వాత ఏమంటే బోర్డ్ స్ట్రైక్స్. సౌత్ కొరియన్ ప్లేనింగ్ క్రాష్ అనేది అలా జరిగింది 2024 లో, డ్యూ టు బోర్డ్ స్ట్రైక్. 170 మెంబర్స్ చనిపోయారు, 174 సంథింగ్. ఫస్ట్ ఇది రన్వే ఇష్యూస్, సెకండ్ ఇస్ బోర్డ్ స్ట్రైక్,
And third is anthropogenic, driver pilot fault. అంటే వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువైపోవడం, లేకపోతే ఫ్యాటిక్, ఆర్ ఎస్ దే విల్ బికమ్ లేజీ ఆర్ నెగ్లిజెన్స్. 20 to 30%. ఈ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్, మీకు మెయిన్గా ఈ ఫ్యాక్టర్స్ వల్ల అవుతుంది. తర్వాత మీకు ఏటీసీ ఛాలెంజెస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డిసైడ్స్ ద ప్లేన్ రూట్ అండ్ ప్లేన్స్ ఆల్టిట్యూడ్, ఏటీసీ. సో ఎయిర్ ట్రాఫిక్ ఏటీసీ ఛాలెంజెస్ ఏంటి అంటే, ఏటీసీ మీద లోడ్ ఎందుకు ఎక్కువ పడుతుంది? ఒకటి, ఇంక్రీజ్ ఇన్ ఎయిర్ ట్రాఫిక్. మీకు ఇయర్ ఆన్ they are increasing the routes and they are increasing the flights, but they are not increasing the ATC human capacity or so called technology we use this. So there is increase in workload. Next is air traffic increase in recruits of air traffic controllers. Controls అనేది వీడు ఇంక్రీజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఈస్ లాస్ ఆఫ్ కంట్రోల్. నీకు ప్లేన్ కి కంట్రోల్ లూజ్ అయితే కూడా ప్లేన్ క్రాష్ అవుతుంది. తర్వాత వెదర్ ఇష్యూస్. మీకు మెయిన్ గా మీరు అంటే ఏరోప్లేన్ ట్రావెల్ చేస్తారా? అందరూ చేశారు కదమ్మా. చేసేప్పుడు ఏమవుతుందండి, టర్బులెన్స్ వస్తుంది. ఎందుకు? మీకు జనరల్గా ఏమవుతుందంటే, ఇది ట్రోపోస్ఫియర్ కదా, ఎర్త్ ట్రోపోస్ఫియర్, ఇది హ్యాడ్లీ సెల్, ఇది ఫెరల్ సెల్, పోలార్ సెల్. చెప్పారమ్మా ఇది? దీనిలో మీకు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ కన్వెక్షన్ కరెంట్స్ ఉంటాయి. ఏరియాలో వెళ్ళి ఇలా డిసెండ్ అవుతుంది. ఫ్రమ్ హియర్ ఎయిర్ డిసెండ్స్ హియర్, దిస్ అప్రాప్రియేట్ హై. చెప్పారు కదా ఎంత. మీకు ఇక్కడ ఈ ఏరియాలో వెళ్ళేటప్పుడు ఇలా అసెండ్ అవుతుంది ఎయిర్, ఇలా అసెండ్ అవుతుంది ఎయిర్. ఈ ఏరియాలో వెళ్ళేటప్పుడు మీకు ఏమవుతుందంటే, at times due to convection activity you will come across the turbulence. Turbulence అంటే ఎత్తిపడేస్తా ఉంటుంది, కింద నుంచి ఎయిర్ అనేది పైకి కొడతా ఉంటుంది, తర్వాత రస్ట్, అండ్ you have less visibility. That is nothing but adverse weather conditions. And even due to cyclones and storms, at times due to fogging activity, you can't see and you can't land the plane. మీకు ఫాగ్ ఎక్కున్నప్పుడు వేరే ఎయిర్పోర్ట్స్ కి ల్యాండింగ్ చేస్తూ ఉంటారు. అది తర్వాత డ్యూ టు సైక్లోన్ అండ్ హెవీ రెయిన్, మీకు వెదర్ బాగుపోయినా, మీకు ఎప్పుడైనా రెయిన్ ఎక్కువ ఉంటే అక్కడ ల్యాండ్ చేయరు, విజిబిలిటీ లేకపోతే. అండ్ ఫైనల్లీ ఇన్ దుబాయ్, ఐ థింక్ ఇన్ 10 years back or something, if you have high temperatures, the air density will be very less. అప్పుడు మీకు ల్యాండ్ చేయడానికి కూడా మీకు ఎయిర్ డెన్సిటీ ఎంతో కొంత ఉండాలండి, ఎయిర్ డెన్సిటీ ఉండాలి మీకు ల్యాండ్ చేయడానికి. మీకు ఎయిర్ డెన్సిటీ లేకపోతే ఏమవుతుందండి, ల్యాండింగ్ అనేది అంత ఈజీ కాదు. అందుకే మీకు ఎప్పుడైనా సార్ డెసర్ట్ ఏరియాస్ లో బాగా హై టెంపరేచర్ ఉన్న అబౌవ్ 50 degrees ఉన్నప్పుడు దే డోంట్ ల్యాండ్. మీకు తెలిసిపోతుంది. అర్థమవుతుందమ్మా? సేఫ్టీ అండ్ ఫెటాలిటీ 0.03% per million flights. అంటే అరౌండ్ 103,03,000 కిలోమీటర్లు మీరు ఫ్లైట్స్ లో మీరు ప్రయాణించాలి మీకు యాక్సిడెంట్ జరగాలంటే. సో ఎయిర్వేస్ ఆర్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్, బట్ డ్యూ టు సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఇట్ హ్యాపెన్స్. See what are the key initiatives in India. Coming to India, Indian Corps, Director General of Civil Aviation oversees and audits. 1997. From 1997, Director General of Civil Aviation has initiated some audits. How is the airway sector? How is the maintenance? How is the pilots' safety and their rest or something, their perks or something, incentives. So to make it safe.
అండ్ నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ ప్లాన్ 2024 నుంచి 2028 వరకు ఉంది అబౌట్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఏవియేషన్ సెక్టర్. మీరు ప్లాన్ లో డెప్త్ లో పాయింట్స్ తెలుసుకోవసల్లా, కాకపోతే యూ మెన్షన్ దీస్ పాయింట్స్ సరిపోతుంది మీకు. తర్వాత యూ హ్యావ్ ఉడాన్ స్కీమ్, సేఫ్టీ అండ్ సేఫ్టీ కంప్లైంట్స్. By initiating UDAN scheme, government also has given some safety measures. As we have said, UDAN is for domestic, international growth, only domestic specific routes ki UDAN. And you have flight duty time limitations, FDTL regulations 2011. And wildlife and bird strike mitigations. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అట్లీస్ట్ మీరు 2 or 3 గుర్తుపెట్టుకుంటారని. And you have Gagan. Gagan is nothing but GPS aided navigation system. We have some satellites, we have sent some satellites for sake of only aviation traffic. Gagan. ఏమ్మా జీపీఎస్ ఎయిడెడ్గా, జియో కాదు చూడండి సార్, జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్, జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. ఏ సాటిలైట్ అమ్మది గగన్? Gagan. And way ahead. What is the way ahead? Measures to be taken. Enhance infrastructure technology. So, coming to the infrastructure technology, what happens here? One is runway design, and maintenance of the airports and maintenance of the MRO operations, maintenance, repair and overhaul operations. ఈ operations అని మనం పక్కా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే we can mitigate the accidents and we can see the safety of the aeroplane. ఒకటి తర్వాత రన్వే డిజైన్స్ ఎక్సెట్రా అండ్ రెగ్యులేటరీ oversight. There should be compulsory regulatory oversight over the small and minor accidents so that we can prevent the major mishaps. Because the same plane has gone some technical glitches and it has gone for emergency landing in December itself. But again the same plane has crashed. అంటే మనం అక్కడ కనుక అవాయిడ్ చేస్తుంటే ఇప్పుడు ఇది జరిగేది కాదు. So we should go for regulatory oversight for any defunct or technically glitched flight. Again we have adopt the advanced safety measures. For example, this mainly bird crashes happens ఎక్కడ జరుగుతాయండి ఎక్కువ? ఎక్కడైతే మీకు కరకాసెస్ ఆర్ ఎక్కడైతే మీకు బర్డ్ కి లైవ్ ఫీడ్ దొరుకుతుందో అక్కడ ఎక్కువ ఉంటాయి. సో యూ షుడ్ దెర్ ఇస్ సమ్ పాలసీ బై DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్. And food processing industries or meat shops or meat industries should not be allowed around the 10 kilometers radius of airports. మీకు ఈగిల్స్ అన్ని దేనికి వస్తాయి? ఫుడ్ ప్రాసెసింగ్, బర్డ్స్ అండ్ ఈగిల్స్, మీట్ ఇండస్ట్రీస్ కదా, ఆర్ పౌల్ట్రీ, ఏదైనా సరే రిలేటెడ్ టు దట్. అండ్ యూ హ్యావ్ ఇంప్రూవ్ ద రీజనల్ connectivity and focusing on the regional issues. రీజనల్ ఇష్యూస్ అంటే ఏమొస్తామో మీకు ఏరియా స్పెసిఫిక్, రీజన్ స్పెసిఫిక్ వస్తాయి. మీకు ఒక్కొక్క ఇండియా అనేది పెద్ద సబ్ కాంటినెంట్, దానిలో యూ విల్ హ్యావ్ డిఫరెంట్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వెదర్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. మీకు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో ఒక టైప్ ఆఫ్ వెదర్ ఈవెంట్స్ ఉంటాయి, అక్కడ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. తర్వాత తద్వారా మీకు అక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ వెదర్ కండిషన్ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫర్ ఏవియేషన్ సెక్టర్. అండ్ సదర్న్ ఇండియాకి వచ్చేస్తే మీకు డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదవుతా నేను చెప్పింది. అండ్ గ్లోబల్ సేఫ్టీ ప్రాక్టీసెస్, సింగపూర్ అప్రోచ్. ఫైనల్లీ ఇది మాత్రం మేము బాగా రాయాలి, ఐ మీన్ ఇది ఇంక్లూడ్ చేయాలి. చెప్తాను అదే గ్లోబల్ సేఫ్టీ ప్రాక్టీస్ అంటే సింగపూర్ అప్రోచ్. సింగపూర్ అప్రోచ్ ఇస్ నథింగ్ బట్ అకౌంటబిలిటీ. బ్రాకెట్ కూడా మీరు రాస్తే అందుకే అకౌంటబిలిటీ ఇస్ నథింగ్ బట్
accounting the airlines and pilots for any mishaps. ఒకవేళ పైలట్స్ కనుక చనిపోయి ఉంటే airline should be accountable for everything, paying some ransom or taking some precautionary measures further. సింగపూర్ చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది అకౌంటబిలిటీ. అది ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇంకా నాకు తెలిసి చాలా గైడ్లైన్స్ ఉంటాయి, అది అవసరం లేదు. మెజారిటీ రిలేట్ టు అవర్ ఎయిర్ప్లేన్ క్రాష్ ఆర్ ఎయిర్ సేఫ్టీ. అకౌంటబిలిటీ is important by Singapore. Example is Singapore approach of global practices. ఓకే ఏమా అదే ఇది సరిపోతుంది. ఏమా డిసి అనేది యాక్ట్ ఉందా అండి? ఉంది కదా. డిజిసి యాక్ట్ అనుకుంటండి. త్రూ యాక్ట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ కమ్. Aircraft Act 1934 or Aircraft Rules 1937. సార్ డిజిసి యాక్ట్ లేదా? యాక్ట్ లేదా? DGCA యాక్ట్ అదే రెగ్యులేటరీ బాడీ అంతే. ఏమా 2020 గైడ్లైన్స్ అనుకుంటామ్మా. మీరు ఏంటి 2020 అంటే మీరు ఏం చూస్తున్నారు? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ చూస్తున్నారా? యుఏవి తెలుసా అండి? యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్. ఆ డ్రోన్స్ కూడా డిజిసిఏ మీకు రెగ్యులేటరీ బాడీ. బికాస్ మీరు బియాండ్ ఒక పరిధిలో డ్రోన్స్ ఎగరేస్తే ఏం చేస్తాయి? క్రాష్ అవుతాయి ఏరోప్లేన్స్ కి. ఈవెన్ వాటికి కూడా there is something like guidelines like below 200 meters I think or 100 meters. Drone should be flown below 100 meters. And then చూడండి సరే డ్రోన్స్ కి గైడ్లైన్స్ ఉన్నాయి. యుఏవి 100 meters యాక్ట్ ఉంది. ఏ ఇయర్ యాక్ట్? 2020. యాక్ట్ ఎప్పుడమ్మా? యూఏవి యాక్ట్ ఉంటుంది ఒకటి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ యాక్ట్ బిల్లు తీసుకొచ్చారు. సర్లే యూ కెన్ డిలీట్ లేటర్. 21 కదా, 2023లో యాక్ట్ ఎప్పుడు వచ్చింది మీకు? అసలు యూఏవి యాక్ట్ అనేది లేదు అసలు. డిజిసి అమెండ్మెంట్ చేశారా? అది కాదమ్మా సార్. కాదండి, మీకు గైడ్లైన్స్ రూల్స్ వచ్చినాయి. ఆ రూల్స్ ఒకటి వచ్చినాయి 2021లో. Okay, and see the question. In the wake of recent air crashes on rails, how far Indian safety standards are effective and suggest the measures to mitigate these events? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈస్ జెండర్ ప్యారిటీ అండ్ ఇండియా. Recently, the gender parity report has been given, and due to this global gender parity report, gender gap report by World Economic Forum, global gender gap report, GGR. Global Gender Gap Report GGR is given by World Economic Forum. India has been ranked 131 out of 148 countries. అంటే మన ఇండియన్ ర్యాంక్ అనేది ఇంకా దిగజారింది, స్లైడెడ్ డౌన్. వై? వాట్ ఈస్ ద రీజన్? డ్రాప్ ఇన్ జెండర్ ప్యారిటీ. వాట్ ఈస్ ద రీజన్? ఇట్ ఈస్ లోయెస్ట్ ఇన్ సౌత్ ఏషియా, 129 out of 146 countries. Last year is 129.
Now it has increased to 131 rank. And Iceland, top seat. And you have Nordic countries. Nordic countries ఏంటండి? Nordic countries అనేవి మీకు ఎప్పటికీ టాప్ చేస్తాయి. మీకు ఐస్లాండ్ వస్తుంది. ఒకసారి చూడండి ఒకసారి. నార్డిక్ కంట్రీస్ చూడండి ఒకసారి. నార్వే, స్వీడన్, డెన్మార్క్. జస్ట్ వన్స్ హ్యావ్ ఎ లుక్. నార్డిక్ కంట్రీస్ ఏమన్నాయి? డెన్మార్క్, ఫిన్లాండ్ వస్తుందా? రాదు కదా? వస్తుందా? కానీ ఫిన్లాండ్ అనేది స్కాండినేవియన్ కంట్రీస్ లో రాదు. నార్డిక్ కంట్రీస్ ఏమున్నాయండి? Denmark, Finland, Sweden, Norway, and Iceland. And what are the Scandinavian countries? Denmark, Norway, Sweden, Finland. Norway, Sweden, Denmark ante Scandinavian. Finland రాదు మీకు. ఉందా? నార్డిక్ రీజియన్ లో ఫిన్లాండ్, ఐస్లాండ్. స్కాండినేవియన్ రీజియన్ లో నార్వే, స్వీడన్. నార్వే, స్వీడన్, డెన్మార్క్ స్కాండినేవియన్ లో. అది నార్డిక్ అంటే డ్యూ టు ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ రేస్ అన్నమాట. నార్డిక్ రేస్ అంటారు చూసారా, ఒక టైప్ ఆఫ్ స్పెసిఫిక్ కల్చర్ మీకు చెప్పాలంటే. డ్యూ టు దట్ ద నేమ్ హ్యాస్ గివెన్ నార్డిక్. Scandinavian is bit of closer status అమ్మా. Scandinavian language కల్చర్ ఇంకా క్లోజ్ గా ఉంటుంది మీకు. స్కాండినేవియన్ అంటే కల్చర్ అండ్ లాంగ్వేజ్. మీరు డెన్మార్క్, నార్వే అండ్ స్వీడన్. ఒక టైప్ ఆఫ్ ట్రైబ్ ఉంటుంది కదా సార్, నోన్ యాస్ వాల్హల్లా ఇదంతా. అది పేరు అంటే యూరోపియన్ ఏరియాలో. అదే వాళ్ళంటే వార్ఫేర్ ట్రైబ్, సీ మీద. వాళ్ళు డెన్మార్క్ లో ఉంటారు. డానిష్ అండి, నార్ఫ్లాక్. చూద్దామండి. వైకింగ్స్, వైకింగ్స్. ఓకే. అండ్ ఫిన్లాండ్ అండ్ నార్వే అండ్ యూకే, న్యూజిలాండ్ ఫాలోడ్ బై. ఓకే. అండ్ బంగ్లాదేశ్ ఇస్ ద టాప్, పర్ఫార్మ్ ద టాప్ ఇన్ సౌత్ ఏషియా. బంగ్లాదేశ్ ఇంత టాప్ చేస్తుందండి సౌత్ ఏషియాలో జనరల్ పార్టీకి, బికాస్ ఆఫ్ డ్యూ టు మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. మైక్రో ఫైనాన్స్. మీకు ఈ మొహమ్మద్ యూనస్ ఉన్నాడు చూసారా, he increased the microfinance. He penetrated the microfinance into Bangladesh so that he has brought women into the economic stream, working population, MSMEs, handicap works, unity increase చేశాడు. So that now Bangladesh is one of the main competitor for India for sake of apparel sector export. Bangladesh and Vietnam, due to his microfinance. ఆయన ఇనిషియేషన్ పేరు ఏదో ఉంది, మైక్రోఫైనాన్స్ పేరు. అండ్ తీసుకొచ్చారు ఆయన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. ఇట్ మెజర్స్ 4 dimensions అండి: ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ పొలిటికల్ ఇంప్రూవ్మెంట్. ఎకానమీ, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ పొలిటికల్ ఇంప్రూవ్మెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. India has high parity in health, survival and sex ratio. Health lo matram we are in top, but we are very low and we are dropping in political improvement. In parliament earlier we have 14.7%. It has dropped to 13.8%. Number of women in parliament. అంటే టోటల్ పార్లమెంట్ లో 100 మంది ఉంటే దానిలో ఓన్లీ 13 మంది మాత్రమే ఉమెన్ ఉన్నారు. అండ్ యూ హ్యావ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ పార్టిసిపేషన్, ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, నౌ లెట్స్ సీ ఇన్ ద అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. You have UN Women and UN Development Program. UN Women and UN Development Program. Within that, UN Women అంటే ఏంటమ్మా? It's a body under within UN. It has been formed in 2010.
for sake of women empowerment guidelines. Women empowerment guidelines, and it works with the countries regarding the guidelines, schemes, and women empowerment programs. And this is the global gender gap index is the outcome of UN Women and UN Development Program. ఈ రెండింటికి కొలాబరేషన్ అమ్మా, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. మెయిన్ గా వాట్ ఆర్ ద హిండ్రన్స్ ఫర్ సేక్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అక్రాస్ ద వరల్డ్, ఇండియాలోనే కాదు అక్రాస్ ద వరల్డ్. ద మెయిన్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ patriarchal mindset. Even you take the US didn't see any woman president. Even majority of the posts, even in US and well-empowered countries or well-developed countries, there is so-called women discrimination. Women అనే వాళ్ళని పైకి రావడం అనేది అంత ఈజీ కాదు. ఇట్స్ ఏ patriarchal mindset. And you have glass ceiling effect. ఇది నేను తర్వాత చెప్తా. And low and middle income countries. చెప్తాను, అది ఇంక్లూడ్ చేస్తా లాస్ట్. ఆల్రెడీ చెప్పాను. లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్. మీకు లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏమవుతుందంటే డ్యూ టు ద స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ ఉమెన్ హ్యాస్ బిన్ నేరో డౌన్. ఉమెన్ ఎంపవర్మెంట్. అండ్ వెన్ ఎవర్ దేర్ ఇస్ వార్ అండ్ సివిల్ rebellion, women will be the first one to be affected. First thing is like violence and rape. అదే జరిగేది. మీరు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ పోతే ఏమవుతుందండి, ఫస్ట్ ఎఫెక్ట్ ఈస్ వైలెన్స్ అండ్ రేప్. అండ్ సెకండ్ ఈస్ గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్. ఫైనల్ గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ ఈస్ నథింగ్ బట్ on the upper of the social ladder or so called in the top positions in the business or any government organizations, women has been given less representation. Example, women and disadvantaged sections, women and minorities, SC and ST has given underrepresentation. This is known as glass ceiling effect. It is also a set of mindset, a type of mindset. Okay. Coming to the UN Women, established in 2010 by UN General Assembly, and it fights for the rights of women and girls worldwide, etc. It is for film's point of view. And coming to way ahead, you should frame the health policies so that we should have fight over her pregnancy. In many countries, the abortion has been made as illegal. And due to complications in India, till how much time abortion has been permitted? 24 weeks, 28 కాదు, 24 weeks abortion. 24 weeks తర్వాత they regard it as a new life. మీకు ఎందుకంటే మీకు హార్ట్ కొట్టుకోవడం మొటిలిటీ వచ్చేస్తుంది 24 weeks తర్వాత. 24 weeks. 24 weeks is nothing but 6 months. చూడండి సరే, 24 weeks. Beyond 24 weeks, you need some court direction. Court direction as it affects the health of mother. Health of mother ఎఫెక్ట్ అయితేనే మీకు స్పెషల్ కండిషన్ ఉన్నాయి. మీకు బియాండ్ 24 weeks కోర్ట్ విల్ అలౌ ఫర్ అబార్షన్. ఎంతమ్మా? Up to 20 weeks of gestation for all women. Specific categories, survivors of rape or incest, minors కానీ వీళ్ళకి disabilities ఉన్న వాళ్ళకి 24 weeks. అంటే అప్పర్ లిమిట్ చెప్పేది. అప్పర్ లిమిట్ వచ్చి 24 weeks. ఎనీథింగ్ అప్పర్ లిమిట్. అకౌంట్ PCPD ఏంటి అట్ట? MTPR. మెటర్నల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండి. అమెండ్మెంట్ రూల్స్ ఎప్పుడు వచ్చిందండి? 2017 18
They have made it 21. 21. Yeah, 24 weeks. Okay, 20 weeks is for normal and 24 weeks for special cases. Normal, special. Okay, and equality in education. Regarding the STEM, science, technology, engineering, and maths, and rest of the areas, the representation of women or girls or females is very low. Around only 20%, 20 to 28% in the higher education. And regarding this, and we have gross enrollment ratio has been decreasing with increasing high level of education. Gross enrollment ratio and even equality in education. Government has brought Beti Bachao, Beti Padhao, Sukanya Samriddhi schemes, etc. And finally, we had violence against women. We are dealing with some sort of Nirbhaya, shootings, etc. Science, technology, engineering, and maths. Engineering and medicine anukunta. Maths kaadu. Maths. Medicine is different. So you have Women Empowerment Index. It is given by UN Women plus UNDP. Women Empowerment Index. దీనిలో ఏమంటాయి మనకి లైఫ్ అండ్ గుడ్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, participation in decision making, and freedom from violence. This is not that important, but I'm giving you from film's point of view or anything. Directly మీకు అడగడండి, మెయిన్స్ అయితే అడగడు, ఫిల్మ్స్ అడిగితే మన దురదృష్టం. These are the one of the factors on global gender parity index. And what are the మనం చూసాం కదా ఇప్పుడు లైఫ్ అండ్ గుడ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ బిల్డింగ్, లేబర్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్, పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఇవి సేమే కదా, వైలెన్స్ లేదు కదా. Yeah, freedom from violence is the ఇక్కడ you have something like participation in decision making. These are the factors. Emma? Different Amma. See, I'm not saying that it will come directly in exam, but you have some idea. You'll be missing out. GGG, Triple G are reversed. Triple G. World Economic Forum kadamma index అనేది గ్లోబల్ జెండర్ ప్యారిటీ, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అండి. అది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్ ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. కాకపోతే అది స్టేట్స్ అనేవి దానిలో పార్టిసిపేట్ చేస్తాయి అంతే. చూడండి, మీకు పంపించు కదా పీడిఎఫ్. ఇంకా ఇండియన్ ఇనిషియేటివ్స్ ఏంటి? ఫస్ట్ ఇస్ బేటీ బచావో బేటీ పడావో. Nothing but for sake of child survival and child education. Why this scheme has been introduced? Female FITSAID, infanticide or female FITSAID. రెండు డిఫరెన్స్ ఏంటండి? ఫీమేల్ ఫిట్సైడ్ కి ఇన్ఫాంటిసైడ్ కి డిఫరెన్స్ ఏంటి? గర్భంలో ఉన్న చంపేస్తే టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇస్ నోన్ యాజ్ ఫీమేల్ ఫిట్సైడ్. బట్ కిల్లింగ్ ఏ after birth, if you are killing, it is like infanticide. Before 2 years is infants. 2 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు ఇన్ఫాంట్స్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. అండ్ బేటీ బచావో బేటీ పడావో, దట్ ఈస్ ఫర్ దట్ స్కీమ్. మహిళా శక్తి కేంద్ర, స్కిల్ డెవలప్మెంట్. దీనిలో ఏమవుతుందండి? దే ఎంపవర్ ద ఉమెన్ త్రూ స్కిల్లింగ్ దెమ్. మహిళా శక్తి కేంద్రాల్లో మీకు జరిగేది కూడా అదే. పిఎం వికాస్ యోజన, పిఎం కౌశల్ వికాస్ యోజన, ఇదే ఉంటుంది. ఏమా వెళ్తారా? ఓకే.
PM Kaushal Vikas Yojana. Okay. తర్వాత రాష్ట్రీయ మహిళా కోష్ అంటే మైక్రో క్రెడిట్, గివింగ్ మైక్రో క్రెడిట్ టు ద ఉమెన్ is from రాష్ట్రీయ మహిళా కోష్ ఫండ్. మైక్రో ఫైనాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏపీ డ్వాక్రా ఎగ్జాంపుల్. తర్వాత మీకు డ్వాక్రా అనే ఇనిషియేషన్ తీసుకొచ్చింది ఎవరండి? ఏలా భట్ కదా, గుజరాతీ. షీ హాస్ బిన్ డెడ్ నౌ. డ్వాక్రా అండ్ సుకన్య సమృద్ధి యోజన by opening bank accounts in the young stage of the girls and after reaching the age of 18 years. It will be added, fund will be added and some money will be added and it will be given to the girl child father for sake of marriage and etc. And you have female entrepreneurship. What is female entrepreneurship? Stand up, Mahila e-heart. Stand up and as if like startup for sake of innovations in entrepreneurship, startups. For women it is women and SC and ST it is stand up, giving much more incentives. And you have Mahila e-heart is nothing but online e-commerce, providing an online platform and market for the women's handicrafts, etc. E-heart and political 33% of reservation in Panchayat Raj. Empowering women with 33% of reservation in the Panchayat Raj. And in some states it has gone till 50%. Rajasthan, some states it has gone till 50% through special acts. Even in Parliament, they have brought women reservation in 30% in 2023. Kada? Yeah. Women empowerment in India is on so pace. What are the reasons and suggest some measures for the improvement?